ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ కార్యక్రమంలో కలుసుకుంటున్నాం. ఈరోజు 3 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. రండి నేరుగా కార్యక్రమంలోనికి వెళదాం. మొట్టమొదటిగా గత వారము ఒక పెద్ద భూకంపము లోకములో ఏర్పడింది. అంటే లోక చరిత్రలోనే అటువంటి భూకంపం చూసింది లేదు. ఇంతవరకు 5 సార్లు ఆ విధంగా జరిగింది. మొదటిగా 1952లో రష్యాలో జరిగింది. ఆ తర్వాత 1960లో చిలీలో జరిగింది. 1964లో అలాస్కా, 2004లో సుమత్రా, 2011లో జపాన్. ఈ 5 ప్రపంచ చరిత్రలోనే ఎంతో దారుణమైన, అంటే 8 పాయింట్లు దాటి, అంటే 9 వరకు 8.5 నుండి 9 లోపల జరిగింది రిక్టర్ స్కేల్లో. ఇది 6వ అతి పెద్దది. అంటే ఇప్పుడు రష్యాలో మనం జరగడం చూశాం కదా, 6వ అతి పెద్దది. ఇప్పుడు భూప్రకంపనలను పరిశోధించేవారు ఏమంటున్నారంటే, ఇక ఇటువంటి కార్యాలు ప్రొద్దస్తు జరుగుతూ ఉంటాయి అంటున్నారు. కొన్ని వారాలకు ముందుగా జపాన్ ఒక అతి ముఖ్యమైన భూకంపాన్ని గురించి ముందుగా హెచ్చరించింది. ఎటువంటిదని చెప్పిందంటే, అతిపెద్ద మెగాక్వేక్ అని వారు తెలిపారు. గొప్ప భూకంపం ఒకటొస్తుంది, అందువల్ల 3 లక్షల మంది వరకు మరణించే అవకాశాలు, అంటే చనిపోయే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పి ఉన్నారు. దేవుని మహాకృప ఈ యొక్క భూకంపములో అంత పెద్ద ప్రాణనష్టం కలగలేదు. అయితే వారు చెప్పినట్టు అలా జరగలేదు. అయితే ఇంకా భూకంపాలు పెద్ద లెవెల్లో ఉన్నాయని చెప్పి ఈ పరిశోధించేవారు చెప్తూ ఉన్నారు. సమీపంలో ఈ భూకంపాన్ని గురించి చెప్తున్నప్పుడు అది రావడానికి ముందుగానే కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. వాటన్నిటిని బట్టి చూస్తున్నప్పుడు అయితే అది వచ్చే టైం క్యాల్కులేట్ చేయలేము, ఈ స్థలాలకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని వారు చెప్పి ఉన్నారు. ఆ విధంగా భూమి అన్నది ఎంతో తీవ్రమైన భూకంపాలు ఎదుర్కొంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు వీరు దీన్ని పెద్ద భూకంపము, మెగాక్వేక్ అని చెప్తున్నారు. ఇటువంటి పెద్ద భూకంపము ఇశ్రాయేల్లో రావాలి. హెచ్కేలు 38వ అధ్యాయం 19వ వచనములో ఉంది, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును అని ఉంది. కాబట్టి ఈ భూకంపాలు అనేవి యేసుక్రీస్తు రాకడకు ముందుగా జరగవలసిన సూచనలుగా చెప్పింది మత్తయి 24లో మనం చదవగలం. ఇప్పుడు అటువంటి ఒక భూ ప్రకంపన ప్రపంచ చరిత్రలో 6 పెద్దవి, అది ఒకటి మన కాలఘట్టంలో సంభవించింది. ఇది అంత్యకాల సూచనల్లో ఒకటి. మనం మరొక ముఖ్యమైన సూచనని చూడబోతున్నాం. ఇది క్రితము మనం మాట్లాడుకున్న విషయమే. అది ఏంటంటే, గాజా ప్రాంతము పూర్తిగా కరువు తీవ్రతకు వెళ్ళింది. పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు బాధించబడి ఉన్నారు. సమీపంలో ఒక వీడియో బయటికొచ్చింది. అది చూసినప్పుడు ఒకవైపు ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో చూడగలిగాము. మరోవైపు మనమందరము ఎంత సంతోషముగా లేక ఎంత వస్తిగా ఉన్నామో చూడగలుగుతూ ఉన్నాం. ఒకే ఒక బస్తా గోధుమ పిండి దొరికిన వెంటనే ఆ బస్తాను తీసుకెళ్లి వారి ఇంటి వారికి ఇచ్చి, ఆ యవనస్తుడు బస్తా మీద పడి తాను పడే సంతోషాన్ని చూడగలుగుతున్నాం. ఒక బస్తా గోధుమ మాత్రమే. ఈరోజు అటువంటివి ఎన్నో బ్యాగుల స్టాక్ మనం ఉంచుకుని ఉన్నాం. దాని గొప్పతనం తెలియకుండా ఉన్నాం. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు గాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇదే విధంగా ప్రపంచమంతటా పలు దేశాల్లో జరిగే ఉంది. ఎందుకు మన ప్రకదేశము శ్రీలంకలో కూడా ఇది జరిగింది. కరువులు యేసు చెప్పిన సూచనల్లో ఒకటైనప్పటికీ ఈ కరువన్నది ప్రకటన గ్రంథములో 3వ ముద్రకైన ఎంత ముఖ్యమైన కార్యం. ప్రత్యేకించి గోధుమల కరువును గూర్చి దేవుడు చెప్తున్నాడు. ప్రకటన 6:6లో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోకి ప్రపంచం వెళుతూ ఉంది. ఈ గాజా ప్రాంతంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఏంటని చూస్తే, గాజా ప్రాంతాన్ని తన వైపుగా చేర్చుకోవడానికి, లేకపోతే తనకైనట్టి ఒక హద్దుగా అనౌన్స్ చేసి, ఇప్పుడు ఇశ్రాయేల్ పార్లమెంట్లో తీర్మానం చేయబడి ఇప్పుడు దానికైనా ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నారు. ముందుగానే దీని గూర్చి యెషయా పుస్తకంలో దీని గూర్చిన ప్రవచనం చెప్పి ఉన్నాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ఇప్పుడు దానిని వారు ఆరంభించడానికి ఒకవైపు ఇశ్రాయేల్ పార్లమెంట్ వారికి పర్మిషన్ ఇవ్వడం అయింది. మరొక వైపు వీరేది చేసినా గాని వారికి ముఖ్యమైన బలముగా పరిగణించేది అమెరికానే. అమెరికా పార్లమెంట్లో కూడా వారికైనా ఆ అధికారము ఇవ్వబడింది. ఇప్పుడు వారు ఇది చేర్చుకోవడానికి, అంటే తన హద్దుల్లో చేర్చుకోవడానికి వారు తయారుగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సమస్య పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఇది 2వది దానితో పాటు జరిగే సంభవం. దీనితో పాటు 3వ అతి ముఖ్యమైన అదే గాజా ప్రాంతంలో జరిగే మరొక సంభవం ఏంటంటే, 2 స్టేట్ సొల్యూషన్. అంటే యెరూషలేము 2గా భాగించి ఒక ప్రాంతము పాలస్తీనాకు, ఒక ప్రాంతం ఇశ్రాయేలుకి ఇవ్వబడాలి. న్యూ సిటీ, ఓల్డ్ సిటీ. ఆ ఓల్డ్ సిటీ పాలస్తీనాకి ఇచ్చేయాలి. ఓల్డ్ సిటీ అన్నది అలాస్కా మాస్క్ ఉండేటువంటి ఆ టెంపుల్ మౌంట్, 2 దేవాలయాలు ఉండిన ప్రాంతం. అది వారి చేతికి అప్పగించాలి అనేదే తీర్మానం. ఇదెందుకు మనం ఇప్పుడు చెప్తున్నామంటే, ఈ వారము ఈ ప్రోగ్రాం చేయక ముందుగా 147 దేశాలు, ప్రపంచంలో దాదాపు 185 నుండి 190 దేశాలు యుఎన్లో రిజిస్టర్ అయ్యాయి. అందులో 147 దేశాలు, ఇప్పుడు ఈ వీడియో తీయక ముందు వరకు చెప్తున్నాను, 147 దేశాలు ఆ
టూ స్టేట్ సొల్యూషన్కు ఒప్పుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే కెనడా, యూకే, ఫ్రాన్స్ వంటి అన్ని దేశాలు, దానితో పాటు అరబ్ దేశాలు అన్ని కూడా చేరి చెప్పి ఉన్నారు. దీనితో పాటు అతి ముఖ్యంగా వాటికన్ కూడా దీనికి ఆ మద్దతు తెలిపింది. సో వీళ్ళందరూ చేరి రానున్న సెప్టెంబర్ నెల లోపల ఒక తీర్మానాన్ని యుఎన్ కౌన్సిల్లో తీసుకొచ్చి ఈ యెరూషలేమును రెండుగా భాగించి ఒకటి ఇశ్రాయేలుకి, ఒకటి పాలస్తీనా చేతికి ఇవ్వాలి. ఇదే నిరంతర పరిష్కారానికి కారణంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇది జరుగుతుందా అని అడిగితే ఇటువంటి సంభవం జరుగుతుంది. అంటే యెరూషలేమును విభజించమని అందరూ కూడుకుంటారు. జకరియా 12:3-6 వచనాల్లో ఉంటుంది. ఆ దినమున నేను యెరూషలేమును జనులకు బరువైన రాయిగా చేతును, దానిని మోయువారు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై ఉందురు. కాని జరుగుతుందా అంటే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇదొక పెద్ద యుద్ధానికే దారితీయబోతుంది. వీళ్ళది ఇవ్వమనేటువంటిది వీళ్ళు చెప్తారు, ఇవ్వాలని వారు చెప్తారు. ఇది యుఎన్ల తీర్మానంగా వస్తుంది. అప్పుడు ఇస్రాయేల్కి విరోధంగా యుఎన్ మిలిటరీయో దానికైనా ఒక కూటమి ఏర్పడబోతుంది. ప్రపంచం రెండుగా చీలికయ్యే అవకాశం ఉంది యుద్ధంలో. ఇదే సమయంలో ఇది జరిగేప్పుడల్లా ఇదేలాగా జూన్ నెలలో జరిగించాలన్నారు. అప్పుడు ఇస్రాయేల్ ఇరాన్ వార్ జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్లో చేయాలంటున్నారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అమెరికా తన 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా సరిహద్దుల దగ్గరికి తీసుకునొచ్చింది. ట్రంప్ చెప్పిన కారణమేంటంటే ఉక్రెయిన్ రష్యా సమస్య అయినది 12 రోజుల్లో ముగించాలి, అంటే ఈ ఆగస్టు మాసము 9 లోపల ముగించాలి అని చెప్తున్నాడు. రష్యా అధ్యక్షుడేమంటున్నాడు, దీనికి అవకాశం లేదు, ఎలా ముగించగలము, దానికి ఆస్కారం లేదంటున్నాడు. దానికి మొదటి దశగా అమెరికా అధ్యక్షుడేం చేశాడు, రష్యా స్నేహితులు మద్దతిచ్చే వాళ్ళందరికీ ఇప్పుడు ధరలు 25% టారిఫ్ ఎక్కిచ్చాడు. ఇండియాతో చేర్చి అందరికీ పెంచాడు. ఇది కొంచెం కొంచెంగా సమస్యను పెద్దది చేస్తూ ఉంది. సో ఈ 2 స్టేట్ సొల్యూషన్ రాకుండా ఆపే ప్రయత్నముగా ఇది, లేక 2 స్టేట్ సొల్యూషన్ వల్ల యుద్ధాన్ని ఇప్పుడు నేటో దేశాలతో రష్యా వేరుచేసే విధంగుందా? ఎలాగో ఒక గొప్ప రీతిలో యుద్ధాన్ని, యుద్ధపు వార్తలు ఇప్పుడు తీవ్రంగా వెళుతూ ఉంది మన కంటికి ముందుగా. దీనికి మధ్యలో అదే స్థలంలో ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఇశ్రాయేలు మంత్రి వెళ్లి ఆయన మత కార్యాలను జరిగించి ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్లి ఆయన ఒక ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలో అక్కడికెళ్ళి ఒక వర్షిప్ చేసున్నాడు. ఇది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. అదేంటని అడిగినట్లయితే ఖతారు నుండి అన్ని దేశాలను అదొక సెన్సిటివ్ అయిన ఏరియా, అది పాలస్తీనులకు ఇవ్వబడవలసిన ఏరియా, ఆ ఏరియాకి ఈయనెందుకు వెళ్ళాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆయనేం చెప్తున్నాడు, వీఆర్ రెడీ టు బిల్డ్ ద 3rd టెంపుల్. ఇంకా చెప్పాలంటే ఈ 3వ దేవాలయాన్ని కట్టడానికైనా చాలా ముఖ్యమైన వ్యవస్థ అని అడిగితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్లేం అనౌన్స్ చేస్తున్నారు, 3వ దేవాలయం కట్టడానికైన పనులు ఆరంభమయ్యాయి, వీఆర్ రెడీ టు బిల్డ్ ద 3rd టెంపుల్ అని అనౌన్స్ చేస్తున్నారు. సో మధ్యప్రాచ్య దేశాలు ఇస్రాయెల్ సెంటర్గా ఉంచి చాలా సంచలనాత్మకమైన విషయాలు, యుద్ధము, యుద్ధపు వార్తలను మన కంటికి ముందుగా సంభవిస్తూ ఉన్నాయి. ఒక అతి ముఖ్యమైన, స్వారస్యమైన అని చెప్పచ్చు, లేక కొంత భయాందోళన అని చెప్పచ్చు ఒక విషయాన్ని మనం చివరిగా చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనములో వాక్యము ఇలాగ చెప్తోంది, భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని అని ఉంది. ఇదే కార్యాన్ని మీరు హోషేయ పుస్తకం 10వ అధ్యాయం 8వ వచనంలో చదవచ్చు. ఇశ్రాయేలు వారి పాపస్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచి మమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచి మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇదే కార్యాన్ని మీరు ప్రకటన 6:16లో చదవగలరు. బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. సేమ్ ఇదే విషయం యెషయా 2వ అధ్యాయంలో ఉంటుంది. 3 స్థలాల్లో ఒకే విషయం, అంటే పర్వతములు, కొండలు మమ్ములను మూయండి, మూసుకొనుడి అని చెప్తారు. అదే సమయంలో భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను ప్రతి దాసుడు ఏం చేస్తారంటే వెళ్లి బండల సందులలో, ఆ కొండ గుహలలో వారు దాగుకొని ఉంటారు అని ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ వాక్యాన్ని మనం చూస్తున్నామని అడిగితే, ఇప్పుడు ఒక ప్రైవేట్ పత్రికలో ఈ నెలలో 3వ తారీఖు, ఆగస్టు మాసం 3వ తారీఖు వచ్చినటువంటి వార్త. అది ఆంగ్లంలో ఉంది, చదువుతాను, తర్వాత తెలుగులో చెప్తాను. శామ్ ఆల్ట్మాన్, మార్క్ జూకెన్బర్గ్ అండ్ అదర్ టెక్ జైంట్స్ టు గో అండర్ గ్రౌండ్ బిల్డింగ్ సీక్రెట్ బంకర్స్ ఫర్ వరల్డ్ వార్ క్రైసిస్, పాండమిక్స్ అండ్ క్లైమేట్ డిసాస్టర్స్. ఈ వార్తలు ఏం చెప్తుందంటే, చాలా గొప్పదైన ఈ ఐటీ లేక ఈ టెక్నికల్ అని చెప్పేటువంటి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఎవరని అడిగితే, ఒకటి ఫేస్బుక్ యొక్క ఓనర్, ఇంకొకటి అమెజాన్ యొక్క ఓనర్, ఇంకొకటి ఓపెన్స్ ఏఐ అని చెప్తారు. ఈరోజు గొప్ప స్థాయిలో చెప్పబడేటువంటి నెంబర్ 1 ఆ కంపెనీ యొక్క సీఈఓ. వీళ్ళేమంటున్నారు, ఇటువంటి ఒక 10 జైంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ సిటీ తయారు చేస్తున్నారు. ఈ అండర్ గ్రౌండ్ సిటీ ఇప్పుడు చాలా వేగవంతంగా కట్టబడుతుంది. నేను సమీపంలో ఈ శామ్ ఆల్ట్మాన్ అని చెప్పేటువంటి
ఈ ఓపెన్ ఏఐ సీఈఓతో ఒక ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ జరపబడింది. అందులో ఆయన అడిగినప్పుడు ఈ అండర్ గ్రౌండ్ గురించి చెప్పాడు. ఈ అండర్ గ్రౌండ్ ఎందుకని అని చెప్పి అతడు ఒక్కొక్క కారణాన్ని చెప్తున్నాడు. మొట్టమొదటిగా భూమి యొక్క ఇన్స్టెబిలిటీ, జియోపొలిటికల్ ఇన్స్టెబిలిటీ అని చెప్తున్నాడు. అంటే ఏంటి అర్థమని అడిగితే, భూమిలో ఏర్పడేటువంటి ఈ పొలిటికల్ లోకములో జరిగేటువంటి సంభవాలన్నిటినీ, చాలా ముఖ్యమైన కార్యాలు అంటే యుద్ధములు, వరల్డ్ వార్, ఇటువంటివన్నీ కూడా. దాని తర్వాత అతి ముఖ్యంగా ఇదే చాలా ఇంపార్టెంట్, క్లైమేట్ చేంజ్ అంటే ఋతుపవనాల యొక్క మార్పు. ఇదే ప్రకటన 6వ అధ్యాయంలో మీరు 6వ ముద్రను చదివినప్పుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలివలే నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. ఆ తర్వాత వచనము, పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ప్యూర్లీ క్లైమేటిక్ సమస్య. ఈ 6వ అధ్యాయంలో 6వ ముద్రను చూస్తున్నాం. మనం ముందుగానే చెప్పుకున్నాం, మనం 3వ ముద్ర కాలంలో ఉన్నామని చెప్పి. ఈ 6వ ముద్రకి వరల్డ్ రెడీ అయింది. ఈ రోజుకే రెడీ అవుతుందంటే కాదు, 2012లోనే ఈ అండర్గ్రౌండ్ సిటీస్ చాలా తయారు చేయబడ్డాయి. అప్పుడే రెడీ చేశారు. ఆ రోజైతే ఒక గొప్ప సోలార్ సునామీ వచ్చి భూమి నాశనమవుతుందని చాలా చెప్పారు. ఆ రోజే నార్వేలో స్వాల్బర్డ్లో చాలా ముఖ్యమైన, ఈ ప్రపంచానికైనా గ్లోబల్ సీ వాల్ట్ అని చెప్తారు, ప్రపంచంలో ఉండే అన్ని విత్తనాలను చేర్చి భద్రపరిచేటువంటి ఒక అండర్ గ్రౌండ్ సిటీ అది. అక్కడ తీసుకెళ్లి పెట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద జైంట్స్ అందరూ కూడా కిందకి వెళ్లడం అవుతుంది. ఇంతవరకు వెళ్లినవన్నీ చెట్లు, ఫలవృక్షాల విత్తనాలు భద్రపరచడానికి ఇది ప్రకటన గ్రంథములో ఉంది. మీరు 8వ అధ్యాయంలో చదివేప్పుడు చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతా కాలిపోయెను అని ఉంటది. దానికైనా ఒక ముందు హెచ్చరిక ఇది. ఇప్పుడు మనుషులు క్రిందకెళ్లడానికి రెడీ అయిపోయారు. ఈయనేం చెప్తున్నాడు, ఒక చాలా గొప్పదైన ఈ ప్రపంచంలో జరిగే పొలిటికల్ చేంజ్, దానితో పాటు అతి ముఖ్యమైన క్లైమేట్ చేంజ్, తర్వాత సైబర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్స్ అంటే ఆకాశంలో ఉండేటువంటి ఈ శాటిలైట్స్, ఇలాంటి సైబర్ అటాక్స్ అని చెప్తున్నాడు. తర్వాత పాండమిక్ ఆఫ్టర్ షాక్స్ అంటే రానున్న వ్యాధులు, దీనివల్ల ఏర్పడేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వీటన్నిటికీ భయపడి మేము సిద్ధపడుతున్నామంటున్నారు. అది మాత్రమే కాదు, ఇది గొప్ప అనుభాములను వేసినా కూడా బాధించని రీతిలో అండర్గ్రౌండ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదే ఆయన చెప్తున్నాడు. సోలార్ పవర్, తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్, హైడ్రోఫోనిక్ ఫార్మ్స్, మెడికల్ ఫెసిలిటీస్, సెక్యూర్డ్ కమ్యూనియన్, లగ్జరీ అమెనిటీస్, ఇవన్నీ అందులో సేకరించబడ్డాయి అని చెప్తున్నారు. ఇటువంటి అండర్గ్రౌండ్ సిటీస్ 2012లోనే పలు డెవలప్డ్ కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరుగుతుంది. భూరాజులును గనులందరూ లోనికి వెళ్ళనారంభించారు. బలిష్ఠులు, ఆ వాక్యం చూడండి, జైంట్స్, వీళ్ళందరూ ఎవరిని చూస్తే బిజినెస్ జైంట్స్, వీళ్ళు లోనికి వెళ్ళనారంభించారు. బైబిల్ చెప్పినట్టుగా స్పష్టంగా మాటకి మాట 100% వాక్యం నెరవేరుతుంది. మన కంటికి ముందుగా సంభవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకటే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇవన్నీ మన ప్రభువు రాకడకు ముందు జరగాల్సిన సంభవాలు. ఈ లోపల వీరందరూ వెళ్ళి అందులో దాక్కుంటున్నారు కొండ గుహల్లో. వీళ్ళెవరని అడిగితే సింహాసనానికి ముందుగా గొర్రెపిల్ల ఉగ్రతను చూడలేము అని ఉంది. కాని వీటికి మధ్యలో ఒక సమూహము బయలుదేరి ప్రకటన 7:9లో సింహాసనమందు ఆసీనుడైన వాని ముందు గొర్రెపిల్ల ఎదుట నిలవబడతారని ఉంది. అదే క్రీస్తు యొక్క రాకడ. వీళ్ళందరూ క్రింద దాగుకుంటారు. ప్రభు చిత్తమైతే రాకడ ముందొస్తే మీరు నేను ప్రభువును సంధించే విధంగా మనం పైకెళ్తాం. ఒకవేళ రాకడ ఆలస్యమైతే మరల మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.